దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కులగణన చేపట్టడంతోనే దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు ముందుకు వచ్చారని కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ జువాడి నరసింహారావు అన్నారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జట్టి లింగం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంత డబ్బు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, ఆర్థిక స్తోమత లేక ఇబ్బందుల పాలవుతున్న వాళ్ళు, ఇప్పుడు ఈ అమ్మాయిని అడిగిన మరి నీకు డబ్బులు వచ్చినాయి, మరి నువ్వు ఏం చేస్తావు, బంగారం తీసుకో అంటే లేదు సార్ అప్పులైనాయి అని. అలాంటి వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి అనారోగ్య కారణాల వలన హాస్పిటల్ పాలై కొంచెం ఇబ్బందులు ఏర్పడిన వాళ్ళందరూ కూడా మన ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి మేము డబ్బులు ఇప్పిస్తాము. మీరు మీ బంధువులు కానీ ఇంకెవరైనా ఊళ్ళో ఉంటే చిన్న చిన్న అవాంఛనీయ సంఘటన వల్ల ఏమైనా ఇబ్బందుల పాలై హాస్పిటల్ అయితే చేయో కాదో తెలియకుండా జరిగిన సంఘటన కొంతమంది డెంగ్యూ వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి బాగా డబ్బులు పెడుతున్నారు, వాళ్ళకు కూడా డబ్బులు ఇప్పించారు. సో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. విద్యకు వైద్యకు రెండింటిని స్కూళ్ళల్లో కూడా మీరు అందరూ చూస్తూ ఉంటారు. స్కూల్ డెవలప్మెంట్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూల్స్ అన్ని కూడా ఎట్లా డెవలప్ అవుతూ ఉన్నాయో అదేవిధంగా ఆరోగ్యం కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది. మరి ఇందిరమ్మ గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కొన్ని ఊళ్ళకి వచ్చినాయి, కొన్ని 20 కూడా రాలేదు. ఇవాళ మేము గర్వంగా చెప్తా ఉన్నాం, ప్రతి గ్రామానికి దాదాపు తక్కువ 20 నుంచి 25 ప్రతి వార్డు 20 ఇంట్లో మంది చెప్తాం. వెరిఫికేషన్స్ అయితే ఉన్నాయి. దాదాపు మెట్పల్లి పట్టణానికి 550 ఇండ్లు మంజూరు చేసినాం. సో ఇప్పుడు వస్తున్నారు వాళ్ళు జాగా ఉన్న వాళ్ళకు మొదటి ప్రాధాన్యతగా మనం ఇంటికి 5 లక్షల రూపాయలకు, ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇస్తాం. సో ఇవి మీకు నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అయ్యాయి, వెరిఫికేషన్స్ అయిపోతా ఉంటాయి. మరి మేము 3500 మొత్తం మన కోరుట్ల నియోజకవర్గానికి ఇండ్లు తీసుకొస్తా ఉంటాం. గత ప్రభుత్వం మాటలు చెప్పింది, మేము ఇండ్లు ఇస్తాము, మీరు కొత్త ఇల్లు కట్టుకోరి, మీరు ఉన్న చిన్న ఇంట్లో ఎట్లుంటారు, అల్లుడు వస్తే ఎక్కడ వండుకుంటాడు, దూడలు ఏడ కట్టేస్తారు. అట్టా ఉన్నా మనం అజయ్ అన్నా